హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్ మామ్ ద వండర్ షెఫ్. ఆప్రికాట్ డిలైట్ ఇది ఎంతో కాస్ట్లీ, ఇంకా చాలా యమ్మీ డెజర్ట్ అనమాట. ఇది మనకు బయట బేకరీ షాప్లో కానీ స్వీట్ షాప్లో కానీ చాలా కాస్ట్లీ అండి. ఒక చిన్న బాక్స్ 200. సో మేము ఇంట్లోనే ఎలా తయారు చేసామో ఈ వీడియోలో మీరు చూడండి. ఫస్ట్ ఒక ప్యాన్లో మనము ఈ నానబెట్టుకున్న ఏప్రికాట్స్ అన్నీ కూడా ఒక 100 గ్రాములు ఉంటాయి. ఇది నేను ఆన్లైన్లో కొన్నాను. ఇవి మనము 3 అవర్స్ నానబెట్టినాక దీన్ని బాయిల్ చేసి ఈ మెజరింగ్ టేప్లో మనము బౌల్లో షుగర్ వేసుకొని అది ఉడకబెట్టుకోవాలి. ఇంత లోపల మనము కస్టర్డ్ తయారు చేసుకుందాము. కస్టర్డ్ ఒక 2 స్పూన్స్ కస్టర్డ్లో పచ్చిపాలు వేసి మిక్స్ చేసేయాలి. ఇప్పుడు మనం ఒక 1/2 లీటర్ పాలను బాయిల్ చేసి అందులో ఈ కస్టర్డ్ మిశ్రమాన్ని మిక్స్ చేయాలి. అంతవరకు ఇక్కడ ఏప్రికాట్ అన్నీ కూడా బాయిల్ అవుతుంది. ఇప్పుడు చూడండి, ఇలా నిదానంగా కలుపుకుంటూ మనము ఈ కస్టర్డ్ మిశ్రమాన్ని ఈ పాలలో ఇలా కలుపుకుంటూ మిక్స్ చేయాలి. అది కొద్దిగా చిక్కబడితే దాన్ని మనము చల్లార్చడానికి పక్కన ఉంచేయాలి. మనకందరికి తెలుసు కదా కస్టర్డ్ ఎలా చేయాలో. ఇప్పుడు మనము ఈ ఏప్రికాట్ని మిక్సీ కొట్టి పక్కన ఉంచుకోవాలి. ఇప్పుడు నెక్స్ట్ మనము ఈ అమూల్ క్రీమ్ తెచ్చేసి ఇది మనము ఒక మిక్సీ జార్లో వేసుకొని దానికి కొద్దిగా షుగర్ పౌడర్ వేసి మిక్స్ చేసేసి దీన్ని కూడా ఈ మిశ్రమాన్ని కూడా పక్కన ఉంచుకోవాలి. ఇప్పుడు అన్నీ రెడీగా ఉన్నప్పుడు ఒక గ్లాస్ పెద్ద బౌల్ తీసుకొని అందులో ఫస్ట్ ఈ ఏప్రికాట్ మనం పేస్ట్ చేసుకున్నాం కదండి మిక్సీలో, దాని కింద బేస్గా మనము తయారు చేసుకోవాలి. తర్వాత మనము ఇక్కడ మేము స్పాంజ్ కేక్స్ ఆన్లైన్లో కొన్నాము. సో అవన్నీ కూడా మీరు స్లైసెస్గా కానీ ఇలా క్రంబుల్ చేసి దానిపైన ఒక లేయర్గా వేస్తూ ఉండాలి. మీరు బేకరీ నుండి తీసుకురండి. ఇది ఆన్లైన్లో కొన్నాము, కొద్దిగా నీచు వాసన వస్తుంది, ఎగ్ వాసన. కాబట్టి బేకరీ నుండి ఈ వెనీలా కేక్స్ కొనుక్కోండి మీరు, ఒక 3 ప్యాకెట్స్, ఓకేనా. సో ఇలా ఒక్కొక్క లేయర్గా వేసి దీన్ని బాగా మనము ఇలా ఒక చిన్న గ్లాస్ తోటి ఇలా ప్రెస్ చేసుకుంటూ దాన్ని లెవెల్ చేసుకోవాలన్నమాట, ఏమి గడ్డలు లేకుండా ఇలా బాగా. తర్వాత మళ్ళీ తిరిగి ఒక లేయర్ ఏప్రికాట్ మిశ్రమాన్ని మనం పేస్ట్ చేసి పెట్టుకున్నాం కదా మొదటే, దాన్ని ఇలా స్పూన్ తోటి స్ప్రెడ్ చేసుకుంటూ లేకుంటే స్పాటులతోటి స్ప్రెడ్ చేయాలి. ఇప్పుడు నెక్స్ట్ మనం ఏం చేసామంటే కస్టర్డ్ వేయాలి, ఓకేనా. 3rd లేయర్ కస్టర్డ్ అనమాట. ఫస్ట్ బేస్ ఒక ఏప్రికాట్ బేస్ వేసాము, మళ్ళీ వెనిలా కేక్ క్రంబుల్ చేసి వేసాము. మీరు స్లైసెస్గా వేయచ్చు. తర్వాత మనము తిరిగి ఏప్రికాట్ వేసాము, తిరిగి మనము కస్టర్డ్ వేసాము. ఇప్పుడు విప్డ్ క్రీమ్ ప్లస్ షుగర్ మిశ్రమాన్ని కూడా మనం ఇలా పైనుండి ఇలా లేయర్ లాగా వేస్తున్నాం చూడండి. సో చాలా సింపుల్ అండి ఇది. ఇప్పుడు ఫైనల్ లేయర్ వేస్తున్నాము. ఇప్పుడు ఒక ప్యాకెట్ ఉంది, దీన్ని కూడా మనం ఇలా స్క్రంబుల్ చేసి పైన ఫైనల్ లేయర్గా వేసేయాలి. ఇది లాస్ట్ లేయర్ అనమాట ఇందులో ఏప్రికాట్ డిలైట్ రెసిపీలో. తర్వాత మనం అంతా వేసినాక కూడా చేయితోటి ఇలా లెవెల్లో కరెక్ట్ అన్నీ ఈవెన్గా వేసుకోవాలన్నమాట. చూడండి, ఇంకా 2 స్లైసెస్ మిగిలింది, దాన్ని కూడా దీంట్లో వేసేస్తాం. అయిపోయింది, ఆల్మోస్ట్ అయిపోయింది. ఇది లాస్ట్ లేయర్ అనమాట. ఇక్కడ కొద్దిగా మనం ఈ ఏప్రికాట్స్ పేస్ట్ని మాత్రం కొద్దిగా ఎక్కువ వేయాలన్నమాట. అంతే అండి. వేసిన తర్వాత మిగిలిన క్రీమ్ని కూడా పైన ఇలా గార్నిష్ చేసేయాలి. మీరు డ్రై నట్స్ అన్నీ కూడా మీకు బాదాం, కాజు, ఇవి 2 పిస్తా నానబెట్టి వాటిని కట్ చేసి చిన్న పీసెస్గా వేసి ఫ్రీజర్లో మీరు ఒక మూత మూసి దాన్ని ఒక 8 అవర్స్ ఫ్రిడ్జ్లో పెట్టేయాలి. ఫ్రీజర్లో కాదు, నార్మల్ ఫ్రిడ్జ్లో పెట్టాలి అంతే. లేకుంటే దానికి ఇది ఉంటుంది కదా, మనకు దొరుకుతుంది కదా ఆ స్టింగ్ది, అది పెట్టాలి. అంతే అండి, ఎంతో రుచికరమైన, అంతే అండి, ఎంతో యమ్మీ టేస్టీ ఏప్రికాట్ డిలైట్ డెజర్ట్. సండే ఫ్రిడ్జ్ నుండి చల్లగా తీసి ఫ్యామిలీ మొత్తం చల్లగా ఎంతో డెలిషియస్, ఎంతో రిచ్ డెజర్ట్ అనమాట. తిని ఈ ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి. టేక్ కేర్, బాయ్.